హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గీత గణేష్ నిలయం. ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారని ఫోన్ చేశారు. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారనమాట. సో వాళ్ళు డే టైం జర్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది. సో నైట్ వాళ్ళ కోసం డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో డిన్నర్ కోసం నేను ఏ రెసిపీస్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీ కోసం నేను 1/2 kg మటన్ తీసుకొచ్చాను. మటన్ బాగా వాష్ చేసేసి నీళ్ళు లేకుండా డ్రైన్ చేసేసాక అందులో మటన్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో నేను కలుపుకోలేదు. సో నేను ఇప్పుడు మటన్ కర్రీ కోసం కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీ అంటే తప్పనిసరిగా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కి తర్వాత ఆనియన్స్ 2 పెద్దవి ముక్కలు చేసి తీసుకున్నాను. ముక్కలు కొంచెం వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. తర్వాత ఆ 2 కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకున్నాను అనమాట. మొత్తం కూరకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న మటన్ను మనం తీసుకొని పొయ్యి అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మటన్ బాగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ వేపాలన్నమాట. ఈలోగా మటన్ వేడెక్కేలోగా మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ముందుగానే ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు తీసుకున్నాను. కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకున్నాను. తర్వాత 2 బాగా ఎర్రగా పండిన టమాటాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈలోగా మటన్ అనేది బాగా వేగింది. ఇలా ఆయిల్ సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా, ఆ టైంలో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని మనం వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో చిన్నది ఎండు కొబ్బరి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అది వేగిన తర్వాత సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇంకా మటన్ కర్రీ మీకు ఫుల్ డీటెయిల్గా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈలోగా మటన్ కుక్కర్ పెట్టేశాను కదా, మూత పెట్టేసిన తర్వాత ఈలోగా సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను. సో సేమియా పాయసం చేసేటానికి కళాయిలో నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నవన్నీ కూడా బాగా వేపుతున్నాను. నేతిలో బాగా వేపిన తర్వాత ఇందులో జీడిపప్పు వేయకుండా ఫస్ట్ వేపాను అనమాట. జీడిపప్పు మళ్ళీ సపరేట్గా వేపాను. ఎందుకంటే ఇవి తొందరగా ఎక్కువసేపు అవి వేపాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. సో అందుకని ఇది సపరేట్గా వేపుతున్నాను అనమాట. జీడిపప్పు వేపిన తర్వాత సేమియా తీసుకున్నాను. సేమియా కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేతిలోనే బాగా వేపాలి. ఇలా అవుతుండగా అన్నం కూడా అయిపోయింది, రసం ఇంకా మరుగుతూ ఉంది. ఈలోగా పాలు వేడెక్కించాను. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం అనేది ఒక 1 అవర్ ముందుగా నానబెట్టేస్తే సగ్గుబియ్యం అనేది పాలల్లో తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో అందుకని సగ్గుబియ్యం కూడా వేసి ఉడికిన తర్వాత సేమియా వేపుకున్నాం కదా, ఆ సేమియా కూడా వేసి మెత్తగా ఉడికించేసాను. సేమియా మెత్తగా ఉడికించిన తర్వాత ఈలోగా మటన్ కూర కూడా విజిల్ అయిపోయింది. చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. సో చికెన్ అనేది ఇంత కొంచెం వాటర్గానే దించుకుంటే ఇది చల్లారాక దగ్గరికి అయిపోతుంది అనమాట. సో అలా అని అప్పుడే కట్టేశాను. ఈలోగా సేమియా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం పంచదార వేసుకున్నాను. మీ స్వీట్కి సరిపడా పంచదార వేసుకోండి. తర్వాత నేను మిల్క్ మేడ్ పేస్ట్ ఉంటే మిల్క్ మేడ్ కూడా వేసాను అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కదా, సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అందుకనేసి మిల్క్ మేడ్ కూడా వేసాను. ఇది వేసిన తర్వాత కొంచెం ఒక 2 minutes బాగా కలిపాక డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసేయాలి. వేసి ఒక 2 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి కలుపుకొని దించేసేయడమే. సేమియా కూడా ఇలా కొంచెం వాటరీగానే దించితే బాగుంటుంది, చల్లారాక దగ్గర పడుతుంది కదా, సో అప్పుడు మరీ ముద్దగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈలోగా చారు మరిగిపోయింది. చారు తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు సామాన్లన్నీ కూడా వేసుకున్నాను. ముందు మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చారుకి. ఈలోగా తాలింపు అయిన తర్వాత
తిరగమూత పెట్టేసి చారు కూడా ఫినిష్ చేసేసాను. ఇంకా నేను రిలేటివ్స్ వస్తున్నారని వెజిటేబుల్ బిర్యానీ, పన్నీరు, కాజు పన్నీర్ మసాలా కర్రీ ఇవన్నీ కూడా చేశాను. అవి కూడా మీకు కావాలి అంటే రెసిపీస్ నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో అందరూ సపోర్ట్ చేయండి. చూసారా, నేను ఇలాగా వెజిటేబుల్ బిర్యానీ, ఎగ్ ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ ఎగ్ ఫ్రై, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వీడియో పెడతాను. కచంబరం చేశాను, క్యారెట్ తురిమేసేసాను. ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. తర్వాత పన్నీర్ కాజు కర్రీ చేశాను. వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తింటారో లేదో నాకు తెలియదు. సో అందుకని సేఫ్ సైడ్గా మళ్ళీ లాస్ట్ మినిట్లో నేను పన్నీర్ కాజు మసాలా కర్రీ చేశాను అనమాట. ఇందాక చేసుకున్నాం కదా మటన్ కర్రీ ఇది. నెక్స్ట్ రసం పెట్టాను కదా, తర్వాత వేడివేడిగా రైస్ కూడా పెట్టేశాను. ఇదేమో సేమియా అనమాట. చూసాక కొంచెం పిల్లలు ఆల్రెడీ తినేసారనమాట. మా పిల్లలు వాళ్ళు రాకముందే స్కూల్ నుండి వచ్చిన తర్వాత తినేశారు. సో రిలేటివ్స్ కోసం ఇన్ని వంటలు చేశానమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారో నాకు కామెంట్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.